హాయ్ అండి. పర్ఫెక్ట్ బ్రౌనీని బేకరీ స్టైల్‌లో ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. బేకరీలో అయితే దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం కొంచెం కష్టపడి డీటెయిల్‌గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరే చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. బ్రౌనీ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని కూడా ఒక చాక్లెట్ కేక్ అనుకుంటారు. కాదండి, ఇది చాలా దానికి భిన్నంగా ఉంటుంది. కానీ చాలా బావుంటుందండి తింటే కనుక. మళ్ళీ చేసుకోవాలని మీకే అనిపిస్తుంది. కొంచెం డీటెయిల్‌గా వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీనికైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. నేను మొన్న దీంతో చాక్లెట్‌ని కూడా తయారు చేసి చూపిచ్చాను. ఫస్ట్ వీడియో చూడండి. ముందర వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. 1 గ్రామ్ 1 బార్ వచ్చి 100 గ్రామ్స్ బార్ అండి మనకి. అందుకు నేను 150 గ్రామ్స్ చాక్లెట్‌నయితే తీసుకున్నాను. డార్క్ చాక్లెట్‌ని 1 బార్ వచ్చి 100 గ్రామ్స్. ఇలాగ నేను 1 బారు అండ్ ఇంకో పక్కన ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకొని దీన్నయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దీన్నయితే మొత్తం ఫ్రిడ్జ్‌లో ఉంటే కనుక ఒక గంట ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మనకి కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. 150 గ్రామ్స్ డార్క్ చాక్లెట్‌కి 100 గ్రామ్స్ అయితే బటర్ వేస్తున్నానండి. ఖచ్చితంగా మనకి ఇలాగ బ్రౌనీ చేసినప్పుడు ఖచ్చితంగా బటర్ ఉండాలి. అప్పుడే టేస్ట్ బావుంటుందండి. బ్రౌనీ కూడా చాలా వస్తుంది. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనమైతే హీట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా పెట్టకూడదు. కింద వాటర్ వేసి ఒక గాజు బౌల్‌లో గానీ, ఒక స్టీల్ బౌల్‌లో గానీ చాక్లెట్ బటర్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలండి. ఇదంతా ఏమి ఎక్కువ సేపు చేయకూడదండి. మనకి బటరు, చాక్లెట్ కరిగితే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ మీద దీన్నైతే హీట్ చేసుకుంటూ దీన్నైతే కరిగించుకోవాలి. బాగా కరిగిపోయింది కదండీ! ఇప్పుడు దీన్నైతే చల్లారబెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు చేయకూడదు. ఇది చల్లారేలోగా నెక్స్ట్ ప్రాసెస్‌ని మనం చూద్దామండి. ఇలా చూసారు కదా! ఒక కప్పు మైదా వేస్తున్నాను. వేసేసి దీన్నైతే జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్నాక తర్వాత ఏ కప్‌తో అయితే మనం మైదా తీసామో అదే కప్‌తో హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ మనము కోకో పౌడర్ వేసుకోవాలండి. దీన్ని కూడా జల్లించేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా జల్లించేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. వంట సోడా కాదండి, బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడరే వేసుకోవాలి ఇందులోని. వేసేసుకొని దీన్నైతే బాగా జల్లించేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. ఇలాగా ఇలా విస్కర్ ఉంటుంది కదండీ, విస్కర్‌తో ఇలాగ మనము మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనకి చాక్లెట్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది. అందులోకి మనము షుగర్ పౌడర్ అయితే రెడీ చేసుకుందాం. ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ తీసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కప్పు షుగర్‌కి కప్పున్నర షుగర్ పౌడర్ అయితే మనకు వస్తుందండి. కాబట్టి మనము ఇదంతా వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీన్నైతే షుగర్ పౌడర్‌ని కూడా పక్కకు తీసుకుందాం. మనకు అంతలోకి చాక్లెట్ అయితే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ అయితే దీంట్లోకి వేసేసుకొని దీన్ని బాగా మనం విస్కర్‌తో బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ అనేది ఇలా విస్కర్‌కి మనకు అస్సలు ఎక్కువ ముద్దగా తగలకూడదండి. ఎగ్ వేసాక కొంచెం ఇలా తగులుతుంది. అలా అసలు తగలకూడదు. అప్పటి వరకు ఖచ్చితంగా దీనికి విస్కర్‌తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ఎగ్ అనేది తగలకుండా మొత్తం చాక్లెట్ సిరప్ లాగే ఉంది ఇది కూడాని. ఇప్పుడు దీంట్లోకి షుగర్ పౌడర్‌ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నాకైతే కప్పు షుగర్‌కి కప్పున్నర షుగర్ పౌడర్ వచ్చింది కదండీ! అదంతా వేసేస్తున్నాను. మనము మొత్తం అంతా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లేకపోతే లంప్స్ అనేవి ఫామ్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని దీన్నైతే మిగతా మిక్సీ జార్‌లో ఉన్నది కూడా వేసేసానండి. నేను వేసేసి దీనైతే బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాకైతే మనము రెడీ చేసుకున్న మైదా, కోకో పౌడరు, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అంతా వేసి మిక్స్ చేసుకున్నాం కదండీ! అది కూడా వేసేసుకోవాలి. దీనికన్నా ముందు కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నానండి నేను. వెనిల్లా ఎసెన్స్ మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేయాలి. మనం ఎగ్ వేసాం కాబట్టి వెనిల్లా ఎసెన్స్ వేయడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనం మైదా పిండి ఇదంతా వేసాం కదండీ! ఇది కూడా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. లంప్స్ అవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకుంటూ రావాలి. మనము నెక్స్ట్ ఎగ్స్ వేసాం కదండీ! ఎగ్స్ అనేది మనకి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి. మరీ కూల్‌గా ఉండకూడదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అందుకే చెప్తున్నాను. మనకి బయటే పెట్టేసుకోవాలి. డార్క్ చాక్లెట్ కానీ, కోకో పౌడర్ కానీ, ఎగ్స్ కానీ ఫ్రిడ్జ్‌లో ఉంటే కనుక ఒక గంట ముందు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బటర్ కానీ. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేయండి అసలు లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇలాగా గ్రీస్ చేసుకున్న బటర్ పేపర్ వేసుకున్న కేక్ ట్రేలో ఇదంతా వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకొని ముందరే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఇలా స్టాండ్ పెట్టుకొని ఇదంతా ఇందులో పెట్టేసుకొని జాగ్రత్తగా మూత పెట్టేసి ఒక 30 to 35 మినిట్స్ దీన్నైతే మూత తీయకుండా మధ్యలో బేక్ చేసుకోవాలండి.
ఇలాగా మళ్ళీ ఒక 35 మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకి కేకు చాలా బాగా కుక్ అయిందండి. ఒకసారి స్పూన్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా చూస్తే మనకి ఆ స్పూన్కి ఏది మనకి అంటుకోకూడదు, ప్లెయిన్గా రావాలి. చూసారు కదా బాగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని ఇలా తీస్తే వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. ఈ ట్రేని ఈ గిన్నెలోంచి తీసేసుకోవాలి, లేకపోతే ఓవర్ కుక్ అనేది అయిపోతుంది మనకి. అందుకు ఈ ట్రేని అయితే పక్క తీసేసుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. గంట ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి, లేకపోతే కనుక మనము పీస్ కట్ చేసినప్పుడు బ్రేక్ అయిపోతుంది, ముక్క ముక్కలుగా వచ్చేస్తుంది. ఇలా ఒక గంట సేపు తర్వాత ఇలాగా మనము ట్రేలోంచి దీన్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అయితే సెపరేట్ చేసేసుకొని మనమైతే దీన్ని పైన ఒక ప్లేట్ పెట్టి దీన్ని అయితే ఉల్టా చేసేసుకోవాలి. మనము ముందరే కనుక రెస్ట్ ఇవ్వకుండా ఒక గంట పాటు తీసేస్తే కనుక మనకి ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేస్తుందండి బయటికి. మన పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే కనుక ఖచ్చితంగా ఒక గంట కానీ ఒక 40 మినిట్స్ కానీ ఖచ్చితంగా మనమైతే రెస్ట్ ఇవ్వాలి. పైన ట్యాప్ చేసి తీస్తే చూసారా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనకి ఎలా కావాలితే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. నేను ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నాను. ప్రెజర్ ఇచ్చుకొని కట్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది ముక్క తీసినప్పుడు. ఇలా ఇటు అటు కూడా మనం ఇలాగా స్క్వేర్ షేప్లో అయితే నేను కట్ చేసేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఇది కనుక మనకి ఏమైనా బర్త్డేస్లో కానీ ఎవరికైనా పిల్లలకి ఇవ్వడానికైనా, లేకపోతే మనమైనా పిల్లలకి చక్కగా వాళ్ళు తినడానికి స్నాక్ విధంగా అయినా చేసి పెడితే ఇదైతే చాలా రోజులు నిల్వ ఉంటుంది కూడానండి, ఎక్కువ మనకి పాడవదు. ఇలా కట్ చేసేసుకోవాలి, అంతేనండి. మనకి బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కూడా తినేయచ్చండి. లేకపోతే కనుక నెక్స్ట్ ఏంటంటే చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ప్రతి పీసు ఎంత బాగుందో, చాలా ప్లఫీగా, పైన అయితే క్రిస్పీగా ఉంటుందండి, లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కూడా తినేయచ్చు. లేకపోతే కనుక నేనైతే చాక్లెట్ సిరప్ వేసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ చాక్లెట్ సిరప్ లేకపోతే కనుక మేము ముందర డార్క్ చాక్లెట్ బటరు అయితే ఎక్కువ మనం ఫస్ట్ మెల్ట్ చేసుకున్నాం కదండి, అదైతే తీసేసి పక్కన పెట్టేసుకొని అది కూడా పైన మనం చేసుకోవచ్చు, వేసేసుకొని తినచ్చు. నేనైతే చాక్లెట్ సిరప్ ఉందండి, హర్షీస్ చాక్లెట్ సిరప్, అది వేసుకొని దీని అయితే కొంచెం డెకరేటింగ్గా ఉండడానికి అది వేసుకొని దీన్ని అయితే డెకరేట్ చేసేసుకున్నాను. ఇలా వేసుకొని తింటే కనుక మనకి ప్లెయిన్గా తినడానికన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.